ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. సెకండ్ షో సినిమాకి వెళ్ళి రిటర్న్ వస్తున్న ఒక తండ్రి కొడుకు సగం దారికి వచ్చిన తర్వాత వెనక్కి కూర్చున్న కొడుక్కి వింత సౌండ్స్ అయితే వినపడటం స్టార్ట్ అయ్యింది. ఆ సౌండ్స్ విన్న కొడుకు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు. వెంటనే వాళ్ళ నాన్నతో, నాన్న నా వెనకేదో వస్తుంది అని కొంచెం భయపడతా చెప్పాడు. వెంటనే వాళ్ళ నాన్న తనతో, నువ్వేం టెన్షన్ పడమాకరా, నన్ను గట్టిగా పట్టుకో అన్నాడు. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా వెనక సౌండ్స్ అయితే ఆగట్లేదు. వెనక తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. వెంటనే వాళ్ళ నాన్నతో, నాన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోనా, నా వల్ల అస్సలు కావట్లేదు, నా వెనకేదో వస్తుంది అని చెప్పి కొంచెం భయపడతా పానిక్ అయిపోయి చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే కొంచెం ముందుకెళ్ళాక వాళ్ళ నాన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే బండి ఆపాడు. పెట్రోల్ బంక్ దగ్గర బండి ఎందుకు ఆపాడో తెలియని కొడుకు బండి దిగి, నాన్న ఇక్కడ ఎందుకు బండి ఆపామని అడగంగానే, మన ఇల్లు అయితే ఇంకా చాలా దూరం ఉంది, ఇది అయితే ఇక్కడ సేఫ్ ప్లేస్, తొందరగా వెళ్ళి లోపలికి వచ్చేసే పెట్రోల్ బంక్ లో అని అన్నాడు. అదేంటి నాన్న, నేను ఒక్కడే వెళ్ళటం ఏంటి, నువ్వు కూడా రావాలి కదా నాతో పాటు అని అంటే, వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా, నువ్వే కదరా వెనకేదో వస్తుంది అన్న, బాత్రూమ్ నువ్వు ఒక్కడే వెళ్ళాలి కానీ నేను వస్తే బాగుంటుందా, బాగా వచ్చి వెళ్ళు అన్నా.